వెల్కమ్ టు ఎంబీటీవీ. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ దళితుల ఐక్యతను ధ్వంసం చేసిందని, రిజర్వేషన్ వర్గీకరణను దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. రిజర్వేషన్లో నిజమైన సామాజిక న్యాయం లేకపోవడం, ఎస్సీ వర్గీకరణ వల్ల 100లో కేవలం 4 మాత్రమే లాభం చేయడం, 1108 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారో అనే ప్రశ్నలను ఆయన అన్నారు. Gold medalist LLB, MBA, MA journalism, national president for Mala Mahanadu and ROCKS. I have been in this social and political reformatory movement for 30 years. 30 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా డాక్టర్ అంటే చదివాను కానీ రెగ్యులర్ గా ఈ యొక్క సామాజిక రాజకీయ ఉద్యమాల్లోనే ఉన్నాను. ఇక్కడ మాల మహానాడు అండ్ రాక్స్ అంటే ఏంటంటే బికాస్ the movement against subcategorization of SCs is not related to the only one state of ours or others, it is related to the entire nation. ఇప్పుడు ఏదైతే మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ఏదైతే ఉందో ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి when I go to the other parts of India, మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు తెలుగు మాల మహానాడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి it was rechristened as ROCKS అంటే రోర్ అగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్, కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అని పేరు పెడతాం జరిగింది మిత్రులారా. అందుకనే మీకు ప్రెస్ నోట్ మనం ఇచ్చాం రమేష్ బాబు గారికి, అందులో డీటెయిల్ గా సబ్జెక్ట్ అనేది రాసి పెట్టడం జరిగింది, మీకు అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తారు. రాక్స్ అండ్ మాల మహానాడు విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా మన ఖమ్మం ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి మాల మిత్రులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అపూర్వ సహోదరులు, గురు శిష్యులు అయినటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అలాగే అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా. మనం ఈ టైంలో స్పందించకపోవడం వల్ల, సరిగ్గా మనం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా. మరి మాల సామాజిక వర్గం యొక్క ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోయింది మిత్రులారా. కాబట్టి మీరంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, డెమోక్రటిక్ వే ప్రొటెస్ట్కి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా మాల సోదరులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మిత్రులారా 100లో 4 బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఈ 4 సీట్లనే సమంగా పంచుతాడట మిత్రులారా. ఇదే మన ఎస్సీ వర్గీకరణ అంటే ఇది ఎలా సాధ్యమని చెప్పేసి సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నా. మోడీజీ, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी, देना चाहिए. आप कर सकते हैं तो ये काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी. మోడీ గారు ఎస్సీ లిస్ట్ లో మిగతా జాతులు పైకి తీసుకురావాలనుకుంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు బ్రింగ్ అప్ ద రిమైనింగ్ కాస్ట్ ఆన్ ది లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్, ఎస్సీ రిజర్వేషన్ ఇంకో 10% ఇవ్వండి, పెంచి వారికి ఇచ్చేయండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. సంస్థ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు మేము వ్యతిరేకం కాదు సార్. మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లోనే వాటాల కోసం కొట్టుకు చావండ్రా, ఇదే సామాజిక న్యాయం అంటే ఊరుకునే ప్రసక్తి లేదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే is it only necessary? The social justice is only necessary in the peanuts given in the name of reservation. ఎస్సీలకి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అక్కర్లేదా? ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకంలో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? రేవంత్ రెడ్డి, చంద్రబాబుని, మోడీని అడిగేది ఒకటే, మాకంటున్నారు కదా, మాకు సామాజిక న్యాయం చేసాం, సామాజిక న్యాయ సిద్ధాంతమే మాదంటున్నారు కదా, మీ ముఖ్యమంత్రి పదవికి అక్కర్లేదా సార్? మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా? రేవంత్ రెడ్డిని అడిగేది ఒకటే, నీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మా సోదరుడు భట్టి విక్రమార్క గారికి, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వినోద్కో 1 సంవత్సరం పాటు ఒక ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టండి. బీసీ సోదరులకు ఇవ్వండి.
అలాగే మిగతా కులాలు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, మాదిగ సామాజిక వర్గానికి 1 సంవత్సరం పాటు ఇవ్వండి. మీ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వారికి ఇస్తే కాపు సామాజిక వర్గానికి ఎంతో కొంత సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే మీరు తెలుగుదేశం వాజ్ బోర్న్ ఫర్ ది పీపుల్ ఆఫ్ బీసీస్, బీసీల కోసమే పుట్టిందని చెప్తున్నారు కదా, బీసీ సోదరుడు అయినటువంటి అయ్యన్న పాత్రుడికి కానీ అచ్చెన్నాయుడికి కానీ 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి సార్. మాకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల పేరుతో, రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లోనే సామాజిక న్యాయం. మేము ఎన్నిపప్పగాళ్ళం కాబట్టి సామాజిక న్యాయం పేరుతో మా మధ్య విభజన పెట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఈ ఎంగిలి మెతుకుల ఓటాల కోసం కొట్టుకు చచ్చే విధంగా తయారు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, అన్బాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ, ನನ್ನ ಎಂಡ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ಪ್ರಿಯ ಗುಜರಾತ್ ಮರಾಠಿ ಮಿತ್ರನೋ, ప్రియ గుజరాతీ మిత్రో, ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? మోడీ గారు అయోధ్యలో రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని క్యాప్చర్ చేసినటువంటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్లో 5 ఎంపీ స్థానాల్లో ఓడిపోయి, దీనికి కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళితులే అనేటటువంటి ఉద్దేశంతో సడన్ గా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇప్పించి దళితుల మధ్య నిరంతరం ఎటర్నల్ ఫైట్ కొట్టుకు తెచ్చే విధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా,